లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు. పట్టుదల చెల్లిస్తుంది. మనము మేలు చేయుటయందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలముందు పంట కోతుము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. దేవుడు అప్పగించిన కార్యములను పట్టుదలగా చేయకపోవుట చాలా క్షమించరాని నేరము. పాపి అయిన వానికి స్థిరత్వము గాని నిలకడ గాని ఉండక అపవిత్రతతో నిండి ఉంటాడు. అటూ ఇటూ తిరుగులాడుతూ విసిగిపోయి నాకింక వీటి యందు సంతోషము లేదు అని చెప్పే స్థితికి చేరుతాడు. అయితే పాపము నుండి క్రీస్తు వైపుకు తిరిగినవాడు అంతవరకు గురిలేని జీవితము జీవించానని తెలుసుకుంటాడు. మానవులందరి కొరకు మరణించిన క్రీస్తునొద్దకు వారిని నడిపించాలన్న తీవ్రమైన ఆశతో నింపబడతాడు. హిందూ దేశానికి వచ్చిన దీనమైన చెప్పులు కుట్టుకొనే విలియం కేరీ చాలా పట్టుదలగా అనేక భాషలను నేర్చుకొనడానికి శ్రమించాడు. అతనికి సాటి ఎవ్వరూ లేరు. లెక్కింపలేనన్ని కష్టాలు, శ్రమలు, ఆటంకాలను అధిగమిస్తూ సుమారు 32 భాషలలో బైబిలును తర్జుమా చేస్తూ కొనసాగాడు. అనేక సంవత్సరములుగా చేసిన విలువైన పని ప్రింటింగ్ ప్రెస్ కాలిపోవుట వలన పాడైపోయినను తిరిగి ఆసక్తితో పట్టుదలతో పని ప్రారంభించాడు. బెంగాలు వేడి తేమ వాతావరణంలో 50 సంవత్సరములు క్రీస్తు కొరకు కృషి చేశాడు. ఈలోగా భార్య వియోగము, కుటుంబ సమస్యలు సంభవించినను ఈ పట్టు వదలని సైనికుడు పరలోకమును చేరాడు. దేవుని కృప ఎన్నడూ మారదు. క్రీస్తులో వారి కొరకై తరగని వనరులు సమకూర్చబడి ఉన్నాయి. పరిశుద్ధులారా, భయపడుడి. తర్వాత భయపడాల్సిన పని లేదు. ఆయన సేవ సంతోషముతో చేయడి. మీ అవసరతలన్నీ ఆయనే తీర్చును అని హృదయపూర్వకంగా పాడుకుంటారు. ఈ దినాలలో జనసమ్మర్థం గల పట్టణాలలోని ఆత్మల సంపాదనకు అపరిమితమైన అవకాశములు ఉన్నాయి. ఐర్లాండ్ దేశ ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారి అయిన మన సహోదరుడు వారానికి ఒకసారి తప్పనిసరిగా వీధులలో ప్రసంగించాలని పట్టుదలగా ఉన్నాడు. అలా చేస్తున్నందుకు కొందరు అతనిని ద్వేషించినా కొన్ని ఆత్మలు అతని సేవ ద్వారా రక్షింపబడుచున్నాయి. మనము అలయక నిజమైన ప్రేమతోనూ స్వార్థరహిత ప్రేమతోనూ ఆత్మల కొరకు ప్రయాసపడినట్లయితే తప్పక తగిన కాలమందు పంట కోయుదుము. మన విశ్వాసము వృద్ధి చెందాలి. జాషువా డానియల్ గారు.